ఓం నమో వెంకటేశాయ కిందటి భాగాన్ని విష్ణు సహస్రనామ పారాయణాన్ని తమరందరూ ఆస్వాదించారు కదా. ఆ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని క్రోలుతున్న దానిలో ఈ భాగాన్ని ఈవేళ విష్ణు సహస్రనామ పారాయణంతో మళ్ళీ ప్రారంభిస్తున్నాం యథాపూర్వంగా. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీ నః పునీయాత్ అరి నలిన గదా శంఖపాణిర్ముకుందః. ఇప్పుడు ఇదే శ్లోకాన్ని అక్షర దోషాలు లేకుండా చదువుదాం. ప్రారంభించండి. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరిచితవితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరనలినగదా శంఖపాణిర్ముకుందః. నాలుగవ పదం తేడా వచ్చింది. ఆనందీ నః పునీయాదరి నలిన గదా శంఖపాణిర్ముకుందః. అక్కడ అక్షరాలు రీ నా అన్నయే, ఆ రెండు కలవడం కొద్ది కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా చదవండి. మళ్ళీ ఆనందీన అక్కడి నుంచి చదవండి. ఆనందీనః పునీయాత్ అరనలినగదా శంఖపాణిర్ముకుందః. లే విష్ణువు నామ సంకీర్తన ప్రియుడైన అంచేత చాలా జాగ్రత్తగా చదవాలి. ఆనందీ నః పునీయాదరి నలిన గదా శంఖపాణిర్ముకుందః. ఆనందీనః పునీయాదరనలినగదా శంఖపాణిర్ముకుందః. భయపడుతూ చదవద్దు, ధైర్యంగా చదవండి. ఆనందీనః పునీయాదరనలినగదా శంఖపాణిర్ముకుందః. కొందరు పునీయాత్ అన్నారు, పునీయాదరిన కొందరు కలిపారు. ఈసారి పునీయాదరినే కలిపేయండి. అక్షరాలు చూసి చదవండి. ఆనందీనః పునీయాదరనలినగదా శంఖపాణిర్ముకుందః. కంటికి ఓ లక్షణం ఉంది, ప్రతి అక్షరాన్ని చూసే లక్షణం. ఆ కన్ను ఆ అక్షరాన్ని చదువుతూ పక్క అక్షరం మీదకి పెడితే తప్పు వస్తుంది. ఇంకేత కన్ను అదే అక్షరాన్ని అలా చదువుకుంటూ పెడితే తప్పు రాదు. ఇప్పుడు ఒకసారి క్షీరోదన మొత్తం చదవండి, నిదానంగా చదవండి. ప్రతి అక్షరం మీద కన్ను పెట్టి అన్ని అక్షరాలన్నీ నా నోరు ఆ కంటి ద్వారా చదివిస్తుందా? క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరిచితవితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదరనలినగదా శంఖపాణిర్ముకుందః. చదివే తప్పు చదవద్దు. మీకే అనిపిస్తుందా లేదా? ఇంకొకసారి చూద్దాం. కానీ క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరిచితవితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదరనలినగదా శంఖపాణిర్ముకుందః. బాగుంది. ఒకే పద్ధతిలో చేస్తే హాయిగా ఉంటుంది. మీరు ఇళ్ల దగ్గర అలా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకునేటప్పుడు అలా ఈ విశేషం మనకు గుర్తు రావాలి. తర్వాత మొదలెట్టండి. భూపాదౌ యస్య నాభిర్వియదసురనిరశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోజోర్ముఖమపి గహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్రైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విశ్వమీశం నమామి. మహానుభావులు ఎంత గొప్ప వాళ్ళంటే ఒక పాటకి రాగానికి సరిపోయేలాగా శ్లోకాలని పెట్టి
మనం తప్పు చదివితే మన చెవే తప్పు చదువుతున్నావే, రే తప్పు చదువుతున్నావురా, ఎంత గొప్పవాళ్ళు చూడండి. అసలు మనం ఏ విధంగా తప్పు చేయగలుగుతామో, చేయవలసి వస్తుందో గమనించిన ప్రాచీనులు తప్పు చేయకుండా ఉండేలా రాశారంటే ఎంత అదృష్టవంతులం మనం. ఇట్లాంటి అమోఘమైన శ్లోక నిర్మాణం, పద విన్యాసం మన భారతీయమైన హైందవ ధర్మంలో మాత్రమే ఉండడం, అదే ధర్మంలో మనం ఉండడం ఎంత అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యం ఆలోచించి చూడండి. తప్పు చదివితే భగవంతుడే చెప్పేస్తున్నాడా? మనం ఏదైనా తప్పు చేయబోతే లోపల అన్నమాట తప్పు చేస్తున్నావు అంటాడే, అలా శ్లోకాలు చదువుతున్నప్పుడు తప్పు చదువుతున్నావు అని చెప్పేస్తుంది. మనకే నచ్చదు. ఎంత గొప్ప విషయం అది. చదవండి అమ్మ, అంతే ఆనందంతో అదే స్ఫూర్తితో చదవండి, అద్భుతంగా ఉంటుంది. శాంతాకారం భుజగనయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఒక్కొక్క శ్లోకాన్ని కళ్ళలో అలా చూడండి, ఎంత గొప్పగా ఉంటుందో. శాంతాకారం, ప్రశాంతమైనటువంటి ఆకారం, తల నుండి పాదాల వరకు అలా చూసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరిని చూస్తే ఎంతో ఆనందంగా, అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటాం. శాంతాకారం ఎక్కడున్నాడు? భుజగ శయనం, బ్రహ్మాండమైనటువంటి ఆదిశేషుడి మీద. పాము కనిపిస్తేనే కంగారు పడతాం, ఆయన పాము మీద అలా పడుకుని శాంత ఆకారం. ఏ విధమైన గుణము రసము లేకపోతే శాంతం ఉంటుంది. శాంతాకారం భుజగ శయనం. ఇంకా అలా పరిశీలన చేస్తుంటే పద్మనాభం, ఆ నాభి నుండి ఒక పద్మం అలా వచ్చినట్టు ఊహించుకోండి. పద్మనాభం సుర ఈశం, ఆయనకి అంత దూరంలో దేవతలందరూ అలా అర్ధచంద్ర ఆకారంలో నిలబడి నమస్కరిస్తూ ఉన్నారు. దృశ్యాన్ని కళ్ళలో ఊహించుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, దేవతలందరూ మౌనంగా నమస్కరిస్తూ నిలబడ్డారు. విశ్వాకారం, ఒక్కసారి అన్నలా చూస్తే ఇదేమిటి, ప్రపంచం అంతా ఈయన ఆకారంలో కనిపిస్తోంది. మొన్న అనుకున్నాం భూపాదవు యశ్యనాభి అని, ప్రపంచమే ఇలా కనిపిస్తూ ఉంటే ఆ విశ్వమే ఇలా శాంత రూపంతో ఇలా పడుకుందా. గగన సదృశం, ఆకాశాన్ని మనం చూస్తాం, ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించదు. ఎంత వెళ్ళినా ఇంకా 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 విన్నట్టుగానే కనిపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఆయన చూస్తూ ఉంటే అర్థమవుతోంది, అర్థం కావడం లేదు. ఏదో ఉందని అనిపిస్తోంది, ఏదుందో తెలియడం లేదు. అది విష్ణు రూపం అంటే. గగన సదృశం, తర్వాత మేఘవర్ణం. మేఘం అంటే నీలి రంగు మేఘం, నల్ల మేఘం కాదు. శ్రీ మహావిష్ణువు నీలి రంగులో ఉంటాడు. కృష్ణుడు బలరాముడు ఇద్దరు దేవతలు. కృష్ణుడు నీలి రంగులో ఉంటాడు, బలరాముడు చక్కనైనటువంటి బంగారపు రంగులో ఉంటాడు. ఆ కృష్ణుడు వర్షించే మేఘానికి సంకేతం. బలరాముడు ఆ మెరుపు వస్తుంది చూడండి, ఆ మెరుపుకి సంకేతం. ఈ రెంటి వల్లే మనం వేళ బతుకుతున్నాం. ఆ వర్షం రావాలి, ఆ మెరుపు తీగ మెరవాలి. అందుకనే ఆయన నాగలి పట్టుకుంటాడు బలరాముడు. ఈ కృష్ణుడు అదిగో పాడికి సంకేతమైనటువంటి గోవులతో ఉంటాడు. ఈ పాడి
ఆ పంట వస్తేనే మనం ఇక్కడ సుఖంగా ఉండగలుగుతున్నాం. ఎంత గొప్ప విషయం. మేఘవర్ణం శుభ అంగం. ఆ చెవుల్ని చూడాలి, కళ్ళని చూడాలి, ఈ చిబుకాన్ని చూడాలి, బుగ్గల్ని చూడాలి, కంఠాన్ని చూడాలి. ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా 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 చూడండి. శుభ అంగం. అన్నిటి ద్వారా అందరికీ శుభాన్ని ఇచ్చాడు ఆయన. ఆ చేతిని ఇలా అని ద్రౌపదికి వస్త్రాలను ఇచ్చాడు. ఆలోచించి చూడండి. ఆ చేతిలో ఉన్న అమోఘమైనటువంటి చక్రాన్ని విడిచి ఆ మొసలిని ఖండించి రక్షించాడు. అమోఘమైనటువంటి శంఖాన్ని ఊది యుద్ధం ప్రారంభమైనటువంటి సందర్భంలో అర్జునునికి అభయాన్ని ఇచ్చాడు ఆయనే. ఆలోచించి చూడండి. ఇలా అమోఘమైనటువంటి ఆ భయం, అలా పైకి వేళ్ళు చూపించారంటే భయం లేనిది అభయం. కిందికి ఇలా వేళ్ళు చూపిస్తే వరాద్దం. నాకు ఈ కోరిక నాకు ఈ కోరిక అని అడుగుతుంటే వరాన్ని ఇచ్చేది. ఈ చెయ్యి గొప్పది కాదు, ఈ చెయ్యి గొప్పది భగవంతుడిది. అంచేతనే ఆ చేతితో ఆయన ఆ భయాన్ని చెప్తుంటాడు. శుభ అంగం. అలాగే పాదాల దగ్గర దాకా భగవంతుని ఒక్కొక్క అంగానికి ఉన్న గౌరవాన్ని గొప్పదనాన్ని ఆలోచించండి. ఆ పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టాడు. పెట్టి స్వయంగా ఆయన భార్య అయినటువంటి వింధ్యావళి ఎవరైతే ఉందో ఆవిడ ద్వారా చక్కని పాద అభిషేకాన్ని చేయించుకున్నాడు ఆయన. ఇలా వరుసగా ఉన్నటువంటి ఒక్కొక్క ఆ అంగం యొక్క గొప్పదనాన్ని ఆలోచించి చూడండి. ఒక్క రూపాన్ని చూడడానికి ఎంత సమయం పడుతుందో. శుభ అంగం. తర్వాత ఏమిటి? లక్ష్మీకాంతం. లక్ష్మీకాంతం అంటే లక్ష్మికి భర్త అని అర్థం కాదు. కాంతుడు అంటే మనోహరుడు అని అర్థం. లక్ష్మి యొక్క మనసుని హరించినవాడు అని అర్థం. కాంతం అంటే అది అర్థం. లక్ష్మీకాంతం. లక్ష్మికి మాత్రమే మనసుని హరించినటువంటి వాడు, మామూలు వాడు కాదు. లక్ష్మీకాంతం. కమలనయనం. ఆ కళలో ఒకసారి మనం చూస్తే అంతే, ఆ కళ నుంచి యువతలకి రాలేం. బ్రహ్మాండమైనటువంటి చెరువుని చూస్తూ ఉంటే వేగంగా పరిగెత్తిన కన్ను బాగా వికసించినటువంటి ఆ పద్మం మీద పడితే లేదా కలువ మీద పడితే దాంట్లో అలా ఆగిపోయి గిర్రని తిరుగుతూ ఉంటుంది. అలాగే విష్ణు యొక్క కంటిలోని కానీ చూస్తే కమలనయనం. ఈ కన్ను ఆ కన్ను అలా కమలాకారాలుగా ఉంటే ఆయన కూడా మనం చూస్తూ ఉంటాడు. బాగా గుర్తుంచుకోండి తల్లారా, మనం దేవుణ్ణి చూడడం కాదు, దేవుడు కూడా మనని చూడాలి. మనం దేవుడిని చూస్తే చూడడం, దేవుడు కూడా మనం చూస్తే దర్శనం. ఎక్కడికి వెళ్తున్నావు? భగవంతుని దర్శించడానికి వెళ్తున్నాం. చూడడానికి కాదా? చూడడానికి కాదు, దర్శించడానికి. యశ రామన్న పశ్యత్తు ఎంచ రామో న పశ్యతి నిందిత సజనో లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. అయోధ్యలో 2 రాత్రుల వాడు దుఃఖపడేవారట. వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు రాముడు వీళ్ళని చూశాడు, వీళ్ళు చూడలేకపోయారు. రథం వేగంగా పరిగెత్తేస్తుంది. ఒకవేళ వీళ్ళు చూశారు, రాముడు చూడలేదు. అయ్యో రాముడిని చూడలేదు, రాముడు నన్ను చూడలేదు. ఈ 2 జాతుల వాళ్ళు దుఃఖించేవారట. కాబట్టి భగవంతుణ్ణి తగినంత సమయం ఉన్నప్పుడు అలా ఒక్కసారి చూస్తే చాలు. ఇప్పుడు శాంతాకారం దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నాం అలా. కమలనయనం. మరి ఎక్కడయ్యా మాకు రోజు కనిపించడు? యోగి హృతి ధ్యాన గమ్యం. నిజమైనటువంటి యోగ మార్గంలో కూర్చుని చక్కగా ఆ హృదయంలో ధ్యానాన్ని కానీ చేస్తూ ఉంటే గమ్యం, ఖచ్చితంగా ఆయన గమనింపబడతాడు అంటే కనిపిస్తాడు. కాబట్టి మనం ఆ వైకుంఠ దర్శనం కోసమని అంతంత ఆ విపరీతంగా ఉండేటువంటి దాంట్లో అయో దర్శించలేకపోయానే అనుకోకర్లా. ఇంట్లో చక్కనైనటువంటి ప్రాణాయామాన్ని చేస్తూ 2 కళ్ళు మూసుకుని ఆ భగవంతున్నే దర్శిస్తూ నేను అదిగో వైకుంఠ మార్గంలో వెడుతున్నాను అని కానీ ధ్యానాన్ని చేస్తే గమ్యం మనకి ఖచ్చితంగా కనిపించే దర్శనాన్ని ఇచ్చి తీరుతాడు. వందే విష్ణు. విష్ణు అంటే ప్రపంచం అంతా వ్యాపించినటువంటి విష్ణువు నీకు నమస్కరిస్తున్నాను. వందే విష్ణు. బాగా అర్థమైంది కదా? ఈ శ్లోకాన్ని ఇంత నిదానంగా ఆలోచించుకుంటూ ఆ రూపాన్ని తలుచుకుంటూ ఒక్కసారి ధ్యానించుకోండి, ఎంత గొప్పగా ఉంటుందో. భవ భయహరం. భవలోకం అంటే ఇది. పిల్లకి పెళ్లి కాలేదు, పిల్లాడికి ఉద్యోగం రాలేదు, ఇవేగా భవభయాలు. వాటినన్నింటినీ తొలగిస్తాడు. ఈ రూపం చూస్తే చాలు.
సర్వలోక ఏకనాథం. సర్వలోకాలు మొత్తం అన్ని లోకాలకి ఏకనాథం, ఇంకోళ్ళు లేడు, ఒకే నాథుడు. మా ఏకైక పుత్రుడు అని రాస్తున్నారు, తప్పు. ఏకైక అంటే ఒకటి తర్వాత ఒకటి అని అర్థం. ఏక అంటే అన్నీ ఒకటే అని అర్థం. సర్వలోకైకైకనాథం రాయాలిగా, లోకానికి ఏకైకనాథుడని కాదు, ఏకనాథుడు అంటే ఒక్కడే. ఏకైక అంటే ఒకటి తర్వాత అని. ఉదాహరణకి రామనామం ఉందనుకోండి, ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రా అంటే కొన్ని పాతకాలు పోతాయి, మా అంటే కొన్ని పాతకాలు పోతాయి. ఏకైకం అక్షరం, ఒక్కొక్క అక్షరం అలా పోగొడుతుందని. కానీ ఏకైక అంటే ఒకే ఒక్కటి అనే అర్థం రాదు, ఒకటి తర్వాత ఒకటి అని అర్థం వస్తుంది. అంచేత సర్వలోక ఏకనాథం. ఈయన్ని పూజించామంటే ఇంకెవరిని పూజించాలి? ఇంకెవరిని పూజించలేదు, ఈయన్నే పూజించాలి. ఆ అర్థాన్ని బుద్ధిలో పెట్టుకుని నిదానంగా చదువుకోండి, ఎంత బాగుంటుందో. ఆ విధంగా చదువుకుంటే విష్ణు దర్శనం ఇక్కడ అవుతుంది. ఈ శ్లోకాన్ని, ఆ అర్థాన్ని బుద్ధిలో పెట్టుకుని ఆ ఆనందాన్ని హృదయంలో పొందుతూ నిదానంగా చదువుతూ ఈ ఘట్టాన్ని ముగిద్దాం. ఒక్కసారి నిదానంగా చదవండి, పరిగెత్తుతూ చదవాల్సిన అవసరాలు ఏమాత్రమూ లేవు. భగవంతుడు హృతి ధ్యానగమ్యం, హృదయంలో మనం ధ్యేయ చింతాయాం, ధ్యానిస్తూ ఉంటే ఆనందించేవాడు. కాబట్టి నిదానంగా చదువుకున్నాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఒక్క మాట చెప్పగించేస్తాను. లక్ష్మీదేవి ఆయనకి భార్య కదా, ఎప్పుడూ పాదాలు పడుతూ ఉంటుందా? ఆయన పట్టించుకుంటూ ఉంటాడా? ఎంత దారుణం అండి, స్త్రీ అందరికీ ఎంత అవమానం ఇది అంటుంటారే. కాదు, బ్రహ్మాండమైనటువంటి అమోఘమైన అన్ని ఆభరణాలని ఒక్కొక్క ముహూర్త కాలానికి మార్చగలిగిన, ముహూర్తం అంటే 45 నిమిషాలు, ప్రతి 48 నిమిషాలకి వేసిన ఆభరణాలను వేయకుండా 365 రోజుల పాటు వేసుకునేటటువంటి ఆమె ఈయన పాదాలను పట్టడమా? ఈయనకేముందండి? ఈయనకేం లేదు. ఆవిడికి 21 మంది తోబుట్టువులు ఉన్నారు, పాల సముద్రంలోంచి పుట్టింది. ఈయనకేం లేదు. ఎక్కడ గొప్పవాడు శ్రీహరి అంటే తెలిసినా, నీకంత డబ్బు ఉంది కదా, కొద్ది నాకు ఇవ్వు అని ఏనాడు అడగలేదు ఆయన. భార్య సొమ్ముని అడిగేటటువంటి వాడు కిందివాడే. భార్య సొమ్ముని యాచించని వాడు నిజమైన భర్త అని అమ్మవారు చెప్తూ ఎప్పుడూ పాదాలని ఒత్తుతూ ఉంటుంది. అడుగుతావా? అడిగే ప్రశ్నే లేదు. ఎంత గొప్పవాడు ఆలోచించండి. స్త్రీ యొక్క గొప్పదనాన్ని చెప్తుంది విష్ణు సహస్రనామ స్తోత్రం. లక్ష్మీకాంతం, అటువంటి లక్ష్మికి మనఃహరుడు, మనసుని హరించినవాడు. ఎంత గొప్పవాడివయ్యా, ఇంత సొమ్ము నాకుందా, ఒక్కనాడేది అడగవా? ఎంత ఆశ్చర్యం! అది ఆయనలో గొప్పదనం. చాలా అద్భుతంగా పారాయణం చేశారు మీరు, చూశారు కదండి. ఈ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని ఇలాగే క్రోలుతూ మళ్ళీ తరువాతి ఆ సంఘటనలో కలుద్దాం. ఇదే విధమైన ఆలోచనలన్నింటినీ ఆ పారాయణ రూపంగా సాగుతున్నటువంటి వాటిని ధ్యానించుకుంటూ పారాయణాన్ని తాము కూడా చేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణ.